మామూలు సీజన్ మారినప్పుడు మనకి దురద వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏ టిప్స్ వాడొచ్చో తెలుసుకోండి. కొంతమందికి చర్మంపై దురద ఎక్కువగా ఉంటుంది. దీంతో వారు ఏ పనులు చేయలేరు. ఇది నలుగురిలో ఉన్నప్పుడు వస్తే మరీ ఇబ్బందిగా ఉంటుంది. దీనికి ముఖ్య కారణం స్కిన్ డ్రైగా మారడం. అయితే ఇలాంటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అయితే దురదలు తగ్గుతాయి. స్నానం. దురదగా ఉన్నప్పుడు కొల్లాయిడల్ ఓటమిల్ పౌడర్ లేదా బేకింగ్ సోడాని కొద్ది పరిమాణంలో తీసుకొని అందులో కొద్దిగా పెప్పర్మెంట్ ఆయిల్ కలిపి స్క్రీన్ పై అప్లై చేసి మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. దీనివల్ల రిలీఫ్ ఉంటుంది. కొల్లాయిడల్ ఓటమిల్ అంటే ఓట్స్ ని మెత్తగా పొడిలా చేయాలి. దీనిని మనం స్కిన్ ప్రాబ్లం కి వాడొచ్చు. ఓట్స్ లోని ఫ్యాట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, పోషకాలు స్కిన్ ప్రాబ్లమ్స్ ని దూరం చేస్తాయి. మాయిశ్చరైజర్. స్నానం చేసి వచ్చాక కాస్త తడిగా ఉన్నప్పుడు ఎలాంటి కెమికల్స్ లేని హైపో అలర్జెనిక్ మాయిశ్చరైజర్ ని రాయాలి. ఇది స్కిన్ ని డ్రైగా లేకుండా చేస్తుంది. దీంతో దురద తగ్గుతుంది. ఐస్ మసాజ్. మరీ ఎక్కువగా దురద ఉన్నప్పుడు ఐస్ క్యూబ్స్ తో మసాజ్ చేయండి. ఓ క్లాత్ లో ఐస్ క్యూబ్స్ వేసి కోల్డ్ కాంప్రెస్ చేయడం 5-10 నిమిషాల పాటు అలానే ఉంచితే దురద చాలా వరకు తగ్గుతుంది. క్రీమ్స్, లోషన్స్. అదేవిధంగా కెమికల్స్ లేని లోషన్స్, జెల్స్ వాడొచ్చు. అలోవెరా, కెలమైన్ లోషన్, మెంతాల్ ఉన్న లోషన్స్ వంటివి వాడితే సమస్య తగ్గుతుంది. దీంతో పాటు కెమికల్స్ ఉండే సబ్బులు, షాంపూలు, డిటర్జెంట్ వాడొద్దు. బట్టలు. అదేవిధంగా చర్మాన్ని చికాకు పెంచే బట్టలు వేయకూడదు. టైట్ బట్టలు కాకుండా మంచి కాటన్ ఫ్యాబ్రిక్స్ లో లూజ్ గా ఉండే బట్టలు వేయండి. అలర్జీకి కారణం. కొన్నిసార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సమస్య వస్తుంది. దీనికి కారణం కనుక్కోవాలి. ఉదాహరణకి మీకు సడన్ గా ఏదైనా తిన్న వెంటనే దురద వస్తుంటే ఆ ఫుడ్ మీకు పడలేదని అర్థం. వాటికి దూరంగా ఉండడం మంచిది. డాక్టర్ని ఎప్పుడు కలవాలి? ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న సమస్య తగ్గకపోతే వెంటనే డాక్టర్ని కలవాలి. మిమ్మల్ని పరీక్షించిన డాక్టర్ సమస్య కారణం ఏంటో తెలుసుకొని మెడికేషన్ని సజెస్ట్ చేస్తాడు.